ఇందులో చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. ఉదయమున లేచి నీ స్వరం వినుట నాకెంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. అంటే ఉదయాన్నే మన బైబిల్ చదువుకునేది ఎందుకొరకు? ప్రభు మనతో మాట్లాడతాడు. మనకు రాబోయేటటువంటి ఆపదలు, కష్టాలు, వాటి నుంచి తొలగించబడాలి అన్నప్పుడు ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసుకొని బైబిల్ మనకు వచ్చినంత వరకు బైబిల్ చదువుకోవాలి. రెండోది ఏమన్నాడు? నీ వాక్యం చదివి నీ స్వరం వినుచు నేను సరిచేసుకుందును, నీ మార్గంలో నడిచినట్లుగా నేర్పించి ఎల్లప్పుడు. కాబట్టి మళ్ళీ నేను ఈ వాక్యం ఎందుకు చదువుతాను? నేను వాక్యం చదివినప్పుడు నీ స్వరం నాకు వినపడాలి. నీ స్వరం నాకు వినబడితే ఏమవుతుంది? నీ మార్గంలో నేను నడుస్తాను. లోకంలో అనేకమైన మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో నడవకుండా దైవ మార్గంలోనే మనం నడిచేదాని కొరకై ప్రభు మనకు సహాయపడినట్లుగా మన వాక్యాన్ని చదువుకోవాలి. మరొక మాట ఉంది, భయభీతులలో తుఫానులో నీ స్వరం వినిపించు, అప్పుడు నాకు ధైర్యం వస్తుంది. అక్కడ మనకు కొన్ని సందర్భాలు భయాలు ఉంటాయి, భీతులు ఉంటాయి, అనేక సందర్భాల్లో కలవరం ఉంటుంది, దిగులు ఉంటుంది, చింత ఉంటుంది. అలాంటి సమయంలో ప్రభు స్వరం వినటంతోనే మనకి ధైర్యం వస్తూ ఉంటుంది. తర్వాత ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడు, నేను ఎవరితో అయితే మరి సమాధానం లేకుండా పోతున్నదో వారితో నేను సరి చేసుకుంటా అన్ని విషయాల్లో. కాబట్టి ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అగ్నితో పోల్చారు, సుత్తితో పోల్చారు, ఖడ్గంతో పోల్చారు, అద్దంతో పోల్చారు. అద్దం ఏం చేస్తుంది? మన బైబిల్ చదువుకునేటప్పుడు మన యొక్క సంగతి అంతా బైబిల్లో మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకని బైబిల్ని అద్దంతో చూశారు. తర్వాత ఖడ్గం ఏం చేస్తూ ఉంటుంది? ఖడ్గము ఏదైతే చెడుగున్నదో దాన్ని కట్ చేసి అవతల పడేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము మరి మనలో ఏదైనా చెడు ఉన్నప్పుడు వాక్యం ఉన్న వెంటనే ఆ చెడుగు నొప్పేసుకొని దాన్ని దూరం చేసుకుంటాం. మళ్ళా సుత్తి ఎందుకంటే దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు గట్టిగా కొట్టాల్సి వస్తుంది. కొంతమందికి ప్రేమతో చెప్పాలా, కొంతమందికి మరి గట్టిగా చెప్పాలా, వాళ్ళని మరి గద్దిస్తున్నట్లు చెప్పాలి. అది వాళ్ళ మంచి కొరకే. కొన్నిసార్లు ప్రేమతో చెప్పాలా. సుత్తి ఎందుకంటే గట్టిగా చెప్తే కానీ అది వినరు మాట. అందుకని సుత్తితో దేవుని వాక్యాన్ని పోల్చారు. ఆ తర్వాత ఇంకో మాట అక్కడే ఉంది, అగ్ని ఉంది. అగ్ని ఏం చేస్తుంది? చెడంతని కూడా తగలబెట్టేస్తారు. కాబట్టి ప్రియులారా, మనలో ఉన్న చెడంతా తగలబెట్టుకోవాలనుకున్నప్పుడు, తొలగించుకోవాలన్నప్పుడు వాక్యం అనే అగ్ని, వాక్యం అనే సత్య, వాక్యం అనే ఖడ్గము, వాక్యం అనే ఇంకోటి ఏమన్నాము అద్దము. దేవుని వాక్యం ఇన్ని రకాలుగా పోల్చాడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే చూడండి, ఒక అర్థములో మనం ఎలాగో చూసుకుంటామో అలాగా దేవుని వాక్యం దగ్గరికి వస్తే మనం ఏమై ఉన్నామో తెలుసుకుంటాం. ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి అందులో. తర్వాత ఏమన్నాడు? నేర్చుకున్నాను నా శ్రమ ద్వారా నీ వాక్యం ఎంతో. కాబట్టి ఈ రోజులో నేను ఇంత అనుభవంతో మీకు వాక్యం చెప్తున్నాను అంటే, మరి ఇంత లోతైనటువంటి ఆత్మీయ పాఠాలు మీకు చెప్తున్నాను అంటే ఎన్ని శ్రమల కూడా నేను వచ్చానో మీకు తెలియదు. ఎన్ని శ్రమలు కూడా నేను వచ్చానంటే ఆ శ్రమలన్నీ చెప్పుకుంటే తీరే కాదు. ఎన్నో దినాలు ఆకలితో ఉన్న దినాలు ఉన్నాయి, ఒంటరిగా జీవించిన దినాలు ఉన్నాయి, మరి స్టేషన్లో పడుకున్న దినాలు ఉన్నాయి, తర్వాత అరణ్యంలో ఉన్న దినాలు ఉన్నాయి, కొండ మీద ఉన్న దినాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఎవ్వరు లేనటువంటి ఒంటరి జీవితం జీవించినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు, రకరకాలైనటువంటి వ్యక్తులు నాతో మంచిగా ఉంటే శత్రువుగా మారిన వాడి మధ్యలో ఉంటూ వచ్చాను. నన్ను ప్రేమిస్తూ ఉంటూ నన్ను ద్వేషించేవాడి మధ్యలో ఉంటూ వచ్చాను. మరి అన్నీ సహాయం చేస్తానంటూనే అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న వారిని గురించి
అనేకమైన అనుభవాలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా శ్రమలే. ఎంతగా మనం శ్రమల్లో మరి ముందుకు వెళుతూ వస్తూ ఉంటామో అంతగా ప్రభు వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తాం. అది ఇతరులకి మనకుండే తేడా ఏంటంటే, ఇతరులు ఏం చేస్తారంటే పుస్తకాలు చదువుకోనో, గూగుల్ చూసుకోనో, ఏదో ఒకటి రాసుకోనో, పేపర్ మీద రాసుకోనో, ఏదో వచ్చేసి మైకులు పెట్టుకుని వాళ్ళకి కేకలేస్తూ ఉంటారు. అట్లా కాదు, అనుభవంలో మనం అనుభవిస్తేనే. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏంటి నాకు ఎన్ని శ్రమల, ఒక యవనస్తుడిగా ఉన్నాను ఇన్ని కష్టాల, ఒక యవనస్తుడిగా ఉన్నాను ఇన్ని బాధల, ఇంత ఒంటరితనమా, ఇంత బాగా చదువుకున్నాను, అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, బైకుల మీద తిరుగుతుంటున్నారు, మరి నాకు కనీసం సైకిల్ కూడా లేదు, ఇన్ని కష్టాల ప్రభు అని ప్రార్థించినప్పుడు ప్రభు ఏం మాట్లాడేది తెలిసిన, నీవు ఎన్ని కష్టాలు మనం పోతే కానీ ఆ కష్టాలున్న వాళ్ళు ఎవరో అర్థం కాదు నీకు. అర్థమైనా? కాబట్టి ఎవరి కష్టాలు మనం అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ముందు ఆ కష్టంలో కూడా మనం పోయినప్పుడు మాత్రమే వారి కష్టాలు మనం అర్థం చేసుకుంటాం. లేకపోతే మనం అర్థం చేసుకోవడం చాలా కష్టము. అందుకని పిల్లరా, శ్రమల ద్వారా దేవుని వాక్యాన్ని మనం ఎంతో నేర్చుకుంటూ రావాలి. ఎంత శ్రమ మనకు వస్తున్నప్పుడు కృంగిపోకూడదు, నిరాశపడకూడదు, బాధపడకూడదు. కానీ ఏం చేయాలంటే, ప్రభా ఇందులో ఏం నేర్పించబోతున్నావు నాకు, ఇందులో ఏం నేర్పించబోతున్నావు అని అడిగితే ప్రభు అందులో మనకి ఏ పాఠం నేర్పించబోతున్నాడో అది మనం నేర్చుకుంటాం. తర్వాత చూడండి, నా హృదయంలోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చు నన్ను నీ మహిమ కొరకే కదా. కాబట్టి తలంపులు బయటికి కనబడవు, తలంపులు బయటికి కనబడవు, అవి లోనే ఉంటాయి. ఆ తలంపులను కూడా ఛేదించి తీసివేయగల శక్తి దేవుని వాక్యానికి ఉంటుంది. ఎవరి మనసులో ఉన్నది మనకు తెలియదు, ఎవరి హృదయంలో ఉన్న సంగతి మనకు తెలియదు. వాటిని తొలగించాలి అన్నప్పుడు కేవలము దేవుని వాక్యం మాత్రమే తొలగిస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాము, వాక్యము మనము ఒక అరగంట లేక 30 గంట లేక గంట ఎందుకు వింటాము అంటే, ఆ చెప్పే మాటలన్నీ ఒక్కరికి కాదు, ఆడ కొన్ని వందల మంది ఉంటారు, అనేక మంది ఉంటారు. అక్కడ ఒక్కొక్క మాట ఒక్కొక్కరికి తగులుతూ ఉంటుంది, ఒక్కొక్క మాట ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరి హృదయంలోకి వెళుతూ ఉంటుంది. అందుకని మనం అనుకుంటామంటే ఇదంతా నా కొరకేమో నా కొరకేమో అని అట్లా ఎప్పుడు అనుకోకూడదు. నీకు సంబంధించినటువంటి మాట ఉన్నప్పుడు అవును ఇది నా కొరకే ప్రభు మాట్లాడుతున్నారు, మరి నీకు సంబంధించలేని ఇది ఇంకొకరి కొరకే ప్రభు మాట్లాడుతూ ఉంటారు. వారి కొరకు మాట్లాడిన దానిని మనం తీసుకోకూడదు. ఇప్పుడు మనం చేసే పొరపాటు ఏంటంటే, వాక్యం అంతా ఒకరికి అనుకుంటారు, సహజంగా సంఘాల్లో అనుకునే విషయాలు. అది ఎలాగా ఉండనే ఉండదు. ఈ చెప్పబడినటువంటి మాటలో చూడండి, ఒకరికి చెడు తలంపులు ఉండవచ్చు, ఒకరేమో మరి కృంగిపోయి ఉండవచ్చు, కొంతమంది శ్రమల్లో కూడా పోతూ ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి రకరకాలైనటువంటి వారికి రకరకాల మాటలు తగులుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు, ప్రోత్సాహపరచబడతారు. అందుకనే ఇంత గొప్ప అద్భుతంగా ఉంటుంది ఈ పాట. రెండదే పాటను ఒకసారి మొదటి వచనము పల్లవి పాడుకుందాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ నాసులాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ నాసులాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో
మార్గము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి రక్షించు ఆపదల నుండి ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు ఈశ్వరము ప్రభువా నీ దాసురాలకించు. బైబిల్ పుల్ల పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల మా పరమ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి నమస్తోత్రాలు. బైబిల్ పట్టిన కొరకై ఎంతో ఆసక్తితో రాగిన నా సహోదరులందరూ బయట మీకు నమస్తోత్రాలు. అలాగే సహోదరులకు కూడా ప్రభా మా తండ్రి ఎవరెవరి డ్యూటీ బాధ్యతలో లేకుండా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు వారందరూ కూడా నడిపించండి. ప్రభా యవనస్తులు కూడా నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నా. మీ వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మీ దాసనాన్ని కూడా అభిషేకించుకొని మీ దయల మాటలు అందించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఇంతవారి పాటల్లో సహాయపడుతూ వచ్చారు. మీకు అంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండు సమయంలో ఒక భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 17 వచనాలు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అతడు ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండాను. ఆమె మీద చేతులుంచి ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచడం. అందుకు ప్రభు వేషధారులారా, మీలో ప్రతివాడును శాంతి దినమున తన ఎద్దైనను గాడిదైనను గాడి ఎదురుని విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఆయన మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారు అందరూ సిగ్గుపడి, అయితే అజన సమూహంతయు ఆయన చేసిన ఘనకార్యములను చూసి సంతోషించును. చాలు. చొరబడి లేఖన భాగాన్ని ప్రభాషలోంచి దీవించిన గాక. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, మరి మనము పోగొట్టుకున్న వాటిని అన్నింటిని కూడా ఎలాగ సంపాదించుకుంటాము అనే అంశం మీద మనము దాదాపుగా జనవరిలో ప్రారంభించాము. ఇప్పటి వరకు కూడా ఆ వాక్యం మీదే మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. దావీదు సమస్తాన్ని ముందు పోగొట్టుకున్నాడు, తర్వాత సంపాదించుకున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది పోగొట్టుకున్నారు, తర్వాత సంపాదించుకుంటూ వచ్చారు. అలాగే మనము కూడా మన యొక్క జీవితాల్లో ఈ వాక్యాల ద్వారా ఏమి పోగొట్టుకున్నామో అర్థం చేసుకొని వాటిని మనం ఎలాగ సంపాదించుకోవాలనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఏ మాట ఉందంటే,
విశ్రాంతి దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధిస్తుంటున్నారు. ఆ సమాజ మందిరాలే ఈ రోజున అనేకమైనటువంటి దేవాలయాలుగా ప్రపంచం అంతా కూడా మారినాయి. అప్పుడు సమాజ మందిరాలని పేరు పెట్టారు. ఇప్పుడు అవే రకరకాల మందిరాలని పేరు దేవాలయాలని మందిరాలని రకరకాల పేర్లు పెట్టుకున్నారు. అక్కడ ప్రభు బోధిస్తుంటున్నారు. ఇప్పుడు ఈ బోధ వినడానికి చాలామంది వచ్చారు. అందులో ఒక స్త్రీ కూడా ఉన్నది. ఆ స్త్రీ మరి ఎలాంటి స్త్రీ అంటే ఒక దయ్యం పట్టితే ఇక్కడ ఉన్న మాట అర్థం చేసుకోరండి. దయ్యం పట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా కేకలేసి రోడ్డు మీద పరిగెత్తరు. ఏమందంటే ఆయన 18 సంవత్సరాల నుంచి ఆమె నడువు వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండానో అనే మాట జ్ఞాపించుకోనండి. కాబట్టి ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఎందుకు? ఆమె వ్యాధి ఏంటి? పెద్ద వ్యాధి కూడా కాదు, సామాన్యమైనది. ఏమి? నడువు వంగిపోయింది. వృద్ధులైపోయిన తర్వాత నడువు వంగిపోతుంది సహజంగా అని. కానీ ఈమె మరి ఏ వయసులో వంగిపోయిందో తెలియదు. 18 సంవత్సరాలు. ఒకవేళ యేసుప్రభుని చూసి అమ్మ అంటున్నాడు అంటే యేసుప్రభు కంటే పెద్దదై ఉండొచ్చు, 30 సంవత్సరాల కంటే పెద్దదై ఉండొచ్చు. అందుకనే మరి ఆమె 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. ఇది మన యొక్క ధ్యానం ఈ రోజున. 18 సంవత్సరాలు నడుము వంగిపోయింది, నిలబడలేకపోతుంది, చక్కగా నిలబడలేకపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఒక బలహీనపరిచేటటువంటి దయ్యాలు 7 దయ్యాలు ఉంటాయి. బైబిల్ గ్రంథం ప్రకారం 7 దయ్యాలు ఉన్నాయి, 7 దురాత్మలు ఉన్నాయి. ఒక్కొక్క దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టినప్పుడు ఆ దయ్యము తనను విడిచిపోయేంత వరకు కూడా తను అదే పనిలో కొనసాగుతూ వస్తాడు. ఉదాహరణకు డ్రింకింగ్ అలవాటు అయిపోయింది అనుకో, ఇక వాళ్ళు మానలేరు. చనిపోయేంత వరకు కూడా డ్రింకింగ్లోనే ఉంటారు. ఆ దయ్యం వాళ్ళని పట్టేసుకుంటారు. కొంతమంది వ్యభిచారానికి అలవాటు పడిపోతారు. వాళ్ళు వివాహం చేసుకున్నా, భర్తలున్నా, భార్యలున్నా, ఏమున్నా కూడా చివరి వరకు కూడా అదే మనస్తత్వం వాళ్ళది. ఎందుకంటే ఆ దయ్యం వాళ్ళని విడిచిపోయి పట్టేంత వరకు వాళ్ళ పని అలాగే ఉంటుంది. కాబట్టి ఇలాగా బలహీనమైన పరిచేటటువంటిది ఒక దయ్యం ఉంటుంది. కాబట్టి ఈ దయ్యంకు ఉండే లక్షణాలు ఏంటంటే ఒక వ్యక్తిని 3 విధాలుగా బలహీనపరుస్తుంది. మొట్టమొదటిగా బలహీనపరిచేది ఏంటంటే మానసికమైనటువంటి బలహీనత. మానసికమైన బలహీనత వచ్చిన తర్వాత అన్నిటిలో బలహీనైపోతారు. దీనిని ఏమంటారంటే చాలామంది డాక్టర్లు దీన్ని ఏమంటారంటే ఇది మైండ్కి సంబంధించిన వ్యాధి ఏంటి అంటారు. దీనిని మైండ్కి సంబంధించిన వ్యాధిని దానికి రకరకాల పేర్లు పెట్టేశారు. చివరికి దాన్ని మెంటల్ వ్యాధిగా తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ మైండ్కి సంబంధించినటువంటి వ్యాధి రావడానికి గల కారణం అంటే ఆ దయ్యం ఆ వ్యక్తిని పట్టేసి మానసికంగా తను బాధ పెట్టడం మొదలుపెట్టేసేసి ఇది ఒక రకంగా మానసికంగా బాధపడుతూనే ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దయ్యము నన్ను మానసికంగా బాధపడుతున్నది, దయ్యమా నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా నేను నీ మాట వినేది లేదు, వెళ్ళిపో నా దగ్గర నుంచి అని ధైర్యంగా చెప్పినప్పుడు అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు కానీ ఇంకా కృంగిపోయి ఇంకా నిరాశలోకి వచ్చి ఇంకా ఇదైపోయి ఇంకా 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 ఉంటుంటే ఇంకా అది నవ్వుతూ ఉంటుంది. నేను చూడు ఏం చేశాను పలానా వ్యక్తిని అని తనంతా సంతోషిస్తూ వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే మానసికమైన పరిస్థితిలో మనల్ని పడగొడుతుంది ఆ దయ్యము. రెండవది మన శరీరంగా పడగొట్టేస్తుంది. ఇక శరీరంగా అంతగా మనం పడగొడుతుందంటే ఇక మనం లేవలేము, మనం నడవలేము, మనం కూర్చోలేము, మనము ఏ పని చేయలేము అని మనం చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ
ఆ ఆలోచన మనం ఏం చేస్తుందంటే మన శరీరాన్ని బలహీనం చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ బలహీనత వచ్చిందో, శైతానా దేవుడిచ్చిన శరీరం ఇది, ఈ శరీరము దేవుడే తిరిగి నాకు నూతన యొక్క బలము శక్తిని ఇస్తాడు. కాబట్టి నీవు నన్ను ఎంత శోధించినా ఎంత బాధించినా నా శరీరాన్ని దేవుడు ఉపయోగించినంత కాలము నేను నా దేవుని కొరకై వాడతాను అని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ప్రార్థన చేస్తావో అప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతావు శైతాన్. చూసారా, నేను చెప్పే మాటలు కాదు. యేసుప్రభు వారు కొండమన్నప్పుడు శైతాన్ వచ్చి ఏమన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె తీసుకొని తిన, రొట్టె రాళ్ళను రొట్టెలుగా మార్చుకోయ్యా. అయితే ప్రభు ఏమన్నాడు, మానవుడు రొట్టె వలన కాదు దేవుని నోట వచ్చే ప్రతి మాట వలన. అంటే ఏంటి, వాక్యం చెప్పాలి, అప్పుడే శైతానుడు వెళ్తాడు. ఇప్పుడైతే నీ దగ్గరకు ఒక దేవునికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చిందంటే శైతానుడు నీ దగ్గరకు వచ్చాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది ఒక మనిషి ద్వారా రావచ్చు, లేక నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రావచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి, లేక నీకు ఒక ఆలోచన వచ్చి, లేక నీకు ఒక తలంపు వచ్చేది దేవునికి వ్యతిరేకమైంది అంటే దాని అర్థం ఏంటంటే శైతాను నీ దగ్గర చాలా సమీపంగా ఉంది అని అర్థం. చూసారా, అప్పుడు ఏమైపోతావు అంటే నువ్వు దానికి వంగిపోతావు. అది అక్కడ వంగిపోవడం అంటే అర్థం. అర్థమైందా? వంగిపోవడం అంటే మానసికంగా వంగిపోతావు, రెండవదిగా శారీరకంగా వంగిపోతావు. చూడండి, ఒక ఆయన శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా కూడా ఎట్లా వంగిపోయినాడో చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఈమెను వదిలిపెట్టేసి ఆయన దగ్గరికి పోదాం. 2వ రాజుల గ్రంథము లేక 1వ రాజుల గ్రంథంలో ఈ మాటలు మనం చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము ఇక్కడ మనం చూస్తే ఈయన ఎలాగ చేస్తున్నాడు, ఏమని చేస్తున్నాడు చూడండి. 19వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ముందుమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక వదనే వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోను ప్రార్థన చేశాను. చూసారా, ఎంత గొప్ప దైవజనుడు. చనిపోయిన బిడ్డలను లేపినటువంటి వాడు. ఎంత గొప్ప దైవజనుడు. ఆ కర్మేలు పర్వతం మీద దేవతలన్నిటినీ ఓడించినటువంటి వాడు. ఇంత గొప్ప ఆయన ఎలాంటి నిరాశలోకి వెళ్ళిపోయినాడు చూడండి, ఎలాగ వంగిపోయినాడో చూడండి. ఆయన మానసికంగా ఎట్లా వంగిపోయినాడు, శారీరకంగా ఎట్లా వంగిపోయినాడు, ఆత్మీయంగా కూడా ఎట్లా వంగిపోయాడో చూడండి. ఏమంటున్నాడు, అయ్యా ఇక చాలు, నా వల్ల కాదు నీ సేవ చేయడం, నా వల్ల కాదు, నేను ఇక ప్రవక్తగా ఉండలేను, నా ప్రాణం తీసుకయ్యా అని ఆఖరి క్షణం వరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. నిరాశలోకి వచ్చాడు. సరే, ప్రాణము పోగొట్టుకోవాలా, ప్రాణం తీసుకోవాలా, అంత నిరాశలోకి వచ్చాడు. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా చాలా నిరాశకు వస్తారు. ఎటువంటి నిరాశలోకి వస్తారంటే ఇలాంటి నిరాశలోకి వస్తారు. మన మధ్యలో లేరు, ఇప్పుడు ప్రస్తుతం ఇస్తారమ్మా, మరి ఎక్కడ ఉందనుకుంటాను. ఒక దినాన్ని వాడి ఇంటికి దర్శించడానికి పోయినప్పుడు ఎంత నిరాశలో ఉందంటే చెప్పలేనంత నిరాశలో ఉన్నది. ఎందుకు బ్రదరు, ఈ బ్రతుకు ఎందుకు, నేను జీవించడం కూడా వ్యర్థమేనా? ఇలాగే కూర్చొని మీరు నమ్మండి 12 గంటల నుంచి 4 గంటల దాకా వాక్యం చెప్పాను. 12 నుంచి 4 గంటల వాక్యం చెప్పాను. ఆమె ధైర్యపరిచేదాని కొరకు చెప్పినప్పుడు తను అక్కడ ప్రార్థన చేస్తున్నా, తన మోకాళ్ళు నింది, నేను ఇక్కడ మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒక శక్తి నా మీదకి వచ్చేసి నా మీదకి వచ్చి లాగుతున్నట్లు తను అక్కడ చూస్తుంది. తన మీదకి రాలా శక్తి. కావాలంటే అడగండి, తను ఇంకా బాగా చెప్తుంది నాకంటే కూడా.
ఆ శక్తి అంతా నా మీదకి వచ్చిందనమాట. తన మీద ఉన్న నిరాశ, తన మీద ఉన్న శక్తి అంతా నా మీదకి వచ్చేస్తుంది. చూసారా? ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్పొంది, సేవలో పాల్పొంది, బిడ్డలు చదివించుకొని ఈనాడంత స్థాయిలోకి వెళ్ళిపోయింది. నిరాశ, ఎంత గొప్ప దైవజనుడు నిరాశ అయిపోయినాడు, వంగిపోయినాడు. మనం ఎంత? అందుకనే మానసికమైన పరిస్థితిలో మీరు వంగిపోగాకండి. శారీరక సంబంధమైన పరిస్థితుల్లో వంగిపోవద్దు. ఆఖరికి ఆత్మీయ పరిస్థితులు వచ్చినా కూడా మనం వంగిపోకూడదు. ఆత్మీయ పరిస్థితులు అంటే ఏంటి? ఆత్మీయ పరిస్థితులు అంటే ఎలాగా ఉంటాయి అనుకుంటున్నారు? మనం ప్రార్థన చేస్తూనే వస్తాము, జవాబు రాదు. బైబిల్ చదువుతూనే ఉంటాము, జవాబు రాదు. ఆయన కొరకు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాము, జవాబు రాదు. అప్పుడు మనకేమొస్తుంది? ఏంటయ్యా, నేను నీ కొరకు ఎన్ని పనులు చేస్తున్నానే, ఎందుకు ఇవన్నీ కూడా? నిజమే కదా, ఎంత నిరాశ వస్తుంది. బైబిల్ చదువుతుంటివి, ప్రార్థన చేస్తుంటివి, సేవ చేస్తుంటివి, అన్నీ చేస్తూ ఉంటివి, ఎన్నో నిరాశలు వస్తూనే ఉంటుంది. కానీ మనం నిరాశ పడకూడదు. అందుకని నా జీవితం యొక్క అనుభవమే ఇది. గత కొన్ని సంవత్సరాలుగా పోరాడి ఆత్మను సంపాదించి సంఘాలు కడుతూ, స్థలం లేకపోయినా రకరకాల స్థలాల్లో ఆరాధన జరిగిస్తూ, ఎన్నో కష్టాలు పడుతూ, అద్దెలలో ఉంటూ, దేవుని మందిర కొరకే దివారాత్రులు పోరాడుతూ ఉంటే ఒకటి కూడా ముందుకు రాకపోతుంటే ఎంత నిరాశలోకి వస్తుందో ఆలోచన చేయండి. అయితే ఈ నిరాశ రావడానికి కారణం ఏంటంటే శైతానుడు మనలను బలహీనపరుస్తాడు. శైతానుడు మనల్ని బలహీనపరుస్తాడు. అనేకసార్లు నన్ను కూడా ప్రశ్నిస్తాడు, నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావుగా, ఏదైనా నీ ప్రార్థన జవాబు ఏది? వాక్యం చెప్తున్నావు కదా, అందరికి వాక్యం చెప్పి బలపరుస్తున్నావు కదా, మరి నీ యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి? నీ బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి? నేను అంటాను, ఏదైనా దేవుని యొక్క చేతిలో ఉన్న శైతానుడా, నీవు నన్ను నిరాశపరచలేవు. నా బిడ్డల విషయంలోనైనా, నా కుటుంబ విషయంలోనైనా, లేక సంఘ విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే ఆయన కార్యం చేస్తే తప్పక ఎవ్వరూ ఏమి చేయలేరు. ఇలాంటి తలంపు నా దగ్గర ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపో శైతానని మనసులోనే ప్రార్థన చేసుకుంటా. అలాగే ఎదిరించాలి. అప్పుడు నీ జీవితము చాలా గొప్పగా మారిపోతూ ఉంటుంది, విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ తర్వాత నీకు రమ్మన్నా తలంపు రాదు, వెళ్ళిపోతాడు వాడు. వాడు మీ దగ్గర రాడు, ఎందుకంటే మొండోడు రా. ఎప్పుడైతే మనం మొండి పడతామో ఇక చేసినేమి లేదు. మనం ఓరికొరికి నేను నిరాశపడిపోయి ఓరికొరికి నేను విశ్వాసం పోగొట్టుకుంటే వాడు అనుకుంటాడు, నవ్వుతూ ఉంటాడు, చూసావా నేను చర్చ జరిగేటప్పుడు ఇతర దేశంలో ఒక చిన్న సన్నివేశాన్ని చూపించారు. చర్చ జరుగుతూ ఉంది, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. ఆడు శైతాను ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క రూపంలో వచ్చి దిగుతున్నాడు. ఈయన వాక్యం చెప్తుంటే ఆడు శైతాను ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క రూపము, వాళ్ళకి ఇష్టమైనటువంటిది. నిద్రకు ఒక ఇష్టం అనుకో, వాడు నిద్ర వచ్చి శుభ్రంగా నిద్రపోతున్నాడు, ఆయన పాటికి ఆయన వాక్యం చెప్పుకొని పోతున్నాడు. ఇంకోటి పక్కన వాళ్ళు ఇద్దరితో మాట్లాడుతున్నాడు, శైతాను పెట్టింది ఇది. వీళ్ళిద్దరు మాట్లాడకుండా వాక్యం వినకుండా చేస్తూ వచ్చాడు. ఇంకొక అతనికి అర్జెంట్ ఫోన్ వచ్చేసి ఫోన్ తీసుకొని తల్లిసిపోతూ ఉన్నాడు. అందరూ అలా గలిబిలి చేస్తూ ఉంటే ఇంకెవరు వాక్యం వింటాడు? అట్లా గుర్తించుకోండి. మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేస్తామంటే, ప్రభువా మీరెంత ప్రోక్షణి మందిరంకి ఎందుకు ప్రోక్షించమంటామంటే, ప్రభువా నీ ఆత్మని ఎందుకు మందిరంలో ఉంచమని మనం ప్రార్థన చేస్తామంటే, ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రార్థన చేస్తామో వాడు ఆ గేటు అవతల నుండి చూడాల్సిందే కానీ అడుగు ఇక్కడ పెట్టలేడు. ఎందుకంటే దేవుడే ఏమంటాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడవద్దు. ఎప్పుడైతే దేవుడు మన ఆత్మ మన మధ్యలో ఉంచుతాడో అప్పుడు మనం దేనికి కూడా భయపడము. అందుకని ప్రియులారా, ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, మనము మానసికంగా లేక శరీర సంబంధంగా లేక ఆత్మీయంగా వంగిపోతూ ఉంటాము. చూడండి ఎంతమంది సహోదరులు అలా వంగిపోతున్నారు. గవర్నమెంట్కి వంగిపోతున్నారు, వారి యొక్క పనికి వంగిపోతున్నారు, కానీ దేవునికి వంగలేకపోతుంటున్నారు. దేవుని కొరకై వంగలేకపోతుంటున్నారు.
చూడండి, ఇక్కడ దేవుడి కొరకై వంగిన ఒక వ్యక్తిని చూద్దాం. ఇక్కడ చాలా మంచి మాటలు దేవుడు మనకి ఈరోజు తీసుకొని వస్తున్నాడు. చూద్దాం. ఆదికాండం 18 అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండము 18:1 ఏమందో చూద్దాం. ఎక్కడ వరకు వంగాడమ్మా? దేవుని దగ్గర వంగితే అబ్రహాము 25 సంవత్సరాల యొక్క ప్రార్థన అద్భుతమైనటువంటి సాకు దేవుడిచ్చేటాడు. పరిశుద్ధమైన సాకు, ప్రభువు యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైనటువంటి సాకు, విధేయత కలిగినటువంటి విశ్వాసం, ఎలాంటి చెడు లేనటువంటి సాకు, ఎలాంటి కుమారుడు దేవుడు ఇచ్చేసాడంటే, భూమి మీద అలాంటి కుమారుడు ఉన్నాడంటే చాలా కష్టమైన విషయం. ఆఖరికి తండ్రి మాట విధేయత అయిపోయి 2 చేతులు కట్టించుకొని ఆ మోరియా పర్వతం మీద బలైపోయేదానికి కూడా తను సిద్ధపడ్డాడు అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే దేవుని దగ్గర వంగటం నేర్చుకోవాలి. ప్రజలు ఈ రోజుల్లో మనుషుల దగ్గర వంగిపోతారు, రాజకీయ నాయకుల దగ్గర వంగిపోతారు, లీడర్స్ దగ్గర వంగిపోతారు. కేవలం భక్తి కొరకు, డబ్బు కొరకు వంగిపోతారు. ఆ పరలోకం పోగొట్టుకొని నరకంలో ఆ నరకం అనిపించినప్పుడు అప్పుడు వాళ్ళ పరిస్థితి. ప్రభువా, నీ దగ్గర నేను వంగుతున్నానని అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన నేను నీ దగ్గర వంగుతున్నాను అంటున్నాడో, దేవుడు అన్నాడు, నీవు నా కొరకై వంగావు కాబట్టి నేను నీ కొరకై వంగుతాను అని అన్నాడు. నేను నీ కొరకై వంగుతాను అన్నాడు. వంగాడు లేదా చూద్దామండి. ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూస్తే, మనము ప్రభు దగ్గర వంగితే ప్రభు మన కొరకై వంగుతాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. లేక యోహాను సువార్త అనుకుంటాను, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ మనం గమనిస్తాము, యోహాను సువార్త 13వ అధ్యాయాలు మనం గమనిస్తాము. చూడండి, 5వ వచనం అండి, 4 నుంచి చదవండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి దవాలు తీసుకొని నడుము వరకు కట్టుకొనెను. అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న దవాలతో తుడుచుటకును. చూడండి, ప్రభు ఏమైపోయినాడు? లేచాడు, వంగాడు, శిష్యుల పాదాల దగ్గర కడుగుతూ ఉంటున్నాడు. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. మనము ప్రభు కొరకై వంగితే ప్రభు మన కొరకై వంగుతాడు. మనం లోకస్తుల దగ్గర వంగిపోతాము, వాళ్ళ డబ్బు కొరకో దేన్నో ఒక దాన్ని ఆశించి వారి కొరకు వంగిపోతాము, వారి కొరకు లోబడిపోతాం. కానీ దేవుని కొరకై లోబడాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఈనాడు దేవుని యొక్క సేవకులు అనుకునేవారు మేము సేవ చేస్తున్నాం అనుకుంటూ కూడా డబ్బుకు వంగిపోతున్నారు, ధనానికి వంగిపోతుంటున్నారు, పేరుకు వంగిపోతున్నారు, రకరకాలైనటువంటి లోక సంబంధం వాటి దగ్గర వంగిపోతున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే మేము నిలబడిపోతున్నాం అనుకుంటున్నారు. చూడండి ప్రియులారా, యేసు ప్రభువారు శిలువ మీద పెడుతున్నప్పుడు, శిలువ పట్టుకొని పోతున్నప్పుడు జనసమూహం ఏడుస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మన పాస్టర్ గారు పోతుంటే ఇటు ఒక 10 మంది సెక్యూరిటీ గార్డు, ఇటు ఒక 10 మంది సెక్యూరిటీ గార్డు, వెనక 10 మంది సెక్యూరిటీ గార్డు. దేనికి వంగిపోయినారు వాళ్ళు? వాళ్ళకి రాజకీయ నాయకులు తేడా ఏంటి? దేవుడు ఏం చెప్పాడంటే, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంచుతాడు. నిజంగా నేను యథార్థంగా ఉంటే నాకెందుకు సెక్యూరిటీ గార్డు? ఆ దూత ఉంటుంది నాకు కావాలిగా. ఎవరేం చేయాలన్నా కుదరదు. సాధు సుందర్ సింగ్ గారు దొంగలాంట పడ్డారు ఆయన అంట. ఆయన హడావుడిగా దొంగలాంటి తప్పించుకుందామని గబక్కన ఒక గుహలో దొరబడ్డాడు. గుహలో దొరబడితే గుహలో కాసుకొని ఉంది సింహము, రెడీగా కాసుకొని ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? బయటికి పోతేమో దొంగలు, లోనంటేమో సింహము. ప్రభువా ఏం చేయాలయ్యా? సింహం నోట్లో పెడతావా, దొంగల చేతిలో పెడతావా అని ప్రార్థన చేశాడు. ఏమి లేకుండా సింహము
తను ప్రార్థన చేసుకుంటున్నాడు. సింహం మౌనంగా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పటికీ సింహాన్ని చూసినటువంటి బయట ఉన్నారు ఆయన కొరకు ఎవరు? దొంగలు. ఆయన పట్టుకొని వచ్చిన దొంగలు బయట ఉన్నారు. సింహాన్ని చూసినప్పటికీ పరుగో. ఆ తర్వాత ఏమైపోయింది? సింహం వెళ్ళిపోయింది. దొంగలైపోయి కళ్ళు తెరిచి చూస్తే ఎవరున్నారు? ప్రియమైన సోదరులారా, మనము ప్రభు కొరకై వంగటం నేర్చుకోవాలా. కాబట్టి మానసికంగా వంగిపోకూడదు, శారీరకంగా వంగిపోకూడదు, ఆత్మీయంగా కూడా వంగిపోకూడదు. ఎప్పుడైతే మనం ఈ స్థాయిలో మనం ఉంటామో అప్పుడు ప్రభు మన కొరకై వంగుతాడు. ఆయన మనం చేయవలసిన పనులన్నీ కూడా చేస్తాడు. సరే, ఇప్పుడు ఈ స్త్రీ వంగి ఎన్ని సంవత్సరాలు ఉంది? 18 సంవత్సరాలు ఉంది. ఈ 18 సంవత్సరాల నుంచి ఆమె ఎవరి దగ్గరికి పోలేదా? ఎంతోమంది డాక్టర్ దగ్గరికి పోయి ఉంటుంది కదా, ఎంతోమంది వైద్యుల దగ్గరికి పోయి ఉంటుంది కదా, ఎంతోమంది యొక్క సలహాలు తీసుకొని పోయి ఉంటుంది కదా. ఎన్ని చేసినా కూడా ఆమెను ఎవరు కూడా బాగు చేయలేకపోయినారు. మనం కూడా అంతే. మన యొక్క వచ్చిన కష్టాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గరికి అనేక చుట్టూ తిరుగుతూ ఉంటాము. కానీ ప్రభువు దగ్గర కన్నీరు కార్చి, ప్రభు దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే ఎలాంటి పరిస్థితి అయినా మార్చి వేస్తారనే నమ్మకం మనకు లేదు. మనం కానీ పట్టుదలగా ఏదైనా సాధించాలన్నప్పుడు సంఘంగా కలిసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించితే తప్పనిసరి ప్రభు దాన్ని ఆలకిస్తారు. కానీ ఆ భారం ఏది? ప్రజలకు లేదు, ఆ భారం విశ్వాసులకు లేదు. అందుకనే ప్రభు, మీరు వంగపోతే నేను ఎందుకు మీ కొరకే వంగాల? చూడండి ప్రియులారా, అందుకనే 18 సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయినది. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుంచి. ఆమె ఎవరో చూద్దాం రండి. లూకాసు వార్తలోకి వద్దాం, 13వ అధ్యాయంలోకి. ఆమె సామాన్యురాలు కాదు, మనం అనుకున్నంత సామాన్యురాలు కాదు ఆమె. ప్రభువే చెప్పాడు ఆమె గురించి, మంచి సాక్ష్యం కూడా చెప్పాడు ఆమె గురించి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకున్నాము. ఆమె గురించి చెప్పిన మాట చూడండి, ఎలాంటి మాట చెప్పినాడు. 13 లూకాసు వార్త 13వ అధ్యాయంలో చదవండి ఆ మాట. ఈమె అబ్రహాము కుమార్తె అనే మాట ఉంది. చూడండి అక్కడ మాట 16 వచ్చింది. ఇదిగో 15 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఈమె ఎవరి కుమార్తె అంట? అబ్రహాము కుమార్తె. అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము వంశావళిలో నుంచి వచ్చినటువంటి గొప్ప దేవుని యొక్క సంబంధికురాలు. అబ్రహాము వంశావళిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే అబ్రహాము వంశావళి అంటే దేవుడిని ఎరిగినటువంటి వాళ్ళు అని అర్థం, దేవుడిని తెలుసుకున్న వాళ్ళు అని అర్థం. దేవుని ఎరిగినటువంటి వాళ్ళు, దేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళు, దేవుని ప్రార్థించేటటువంటి వాళ్ళు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు. కానీ శైతాను అలాంటి వాళ్ళని ఏం చేసేస్తుంది? ముంచి పడేస్తుంది. అన్యులు కాదు, పోనీలే అన్యులే అనుకోవడానికి, అన్యులు కాదు, అబ్రహాము వంశావళికి సంబంధించినటువంటి ఒక స్త్రీ. మరి 18 సంవత్సరాల నుంచి ఎందుకు బాధపడుతూ వచ్చింది? ఇది దేని గుర్తంటే, రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకుంటూనే ఉంటారు, మేము దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూనే ఉంటారు, మేము అబ్రహాము సంతతిని చెప్పుకుంటూనే ఉంటారు, మేము అబ్రహాము ఫెలోషిప్ అని చెప్పుకుంటూనే ఉంటారు. ఎంతగా వంగిపోతారంటే వాళ్ళు చెప్పలేనంతగా వంగిపోతారు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నేను ఎక్కడ వంగిపోయినానో, ఎక్కడ లేవలేకపోతున్నానో నీకు తెలుసు కాబట్టి నీ దగ్గరికి వస్తాను ప్రభు అని ప్రభు దగ్గరికి వచ్చాడు. అందుకని ఇప్పుడు ప్రభు ఏం చేశాడో చూద్దానండి. అక్కడ
12 చూడండి, 12 యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా చాలు. ఇక్కడ ఉన్న మాటను అర్థం చేసుకోండి. ఆమె రావడం ఆమె బాధ్యత, కార్యం చేయడం ప్రభు బాధ్యత. అక్కడ ఎంతోమంది ఉన్నారు, మరి అందరి మీద ఆయన దృష్టి పడలా. ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరి కష్టంలో ఉన్నారో, ఎవరి కన్నీరులో ఉన్నారో, ఎవరి వేదనలో ఉన్నారో, ఎవరి దిగుల్లో, చింతనలో, శ్రమలో ఉన్నారో వారి మీద పడుతుంది ఆయన కన్ను. జనసమూహం ఆయనతోనే ఉంటుంది ఎప్పుడు కూడా. సమాజ మందిరం ఎంతోమంది ఉన్నప్పుడు ఎవరిని పిలుస్తున్నారు? అమ్మా అని ఎవరిని పిలుస్తున్నాడు? అబ్రాహాము యొక్క వంశావళిలో ఉన్నటువంటి నడుము వంగిపోయినటువంటి ఆమెను, ఆయన ప్రభు ఏం చేసినంటే చూశాడు, పిలిచాడు, దగ్గర రమ్మని చెప్పాడు, ఆయన చేపెట్టాడు, స్వస్థపరిచినాడు. మన ప్రభువులో ఉన్న 3 లక్షణాలు ఇక్కడ ఆయన ఎలాగా కనబడుతున్నాడు బాగా అర్థం చేసుకోనండి. పైనేమో బోధకుడుగా కనబడుతున్నాడు ప్రభు. ఇప్పుడు ఎలాగ కనబడుతున్నాడంటే అమ్మాని పిలుస్తున్నాడు. అంటే అమ్మాని పిలుస్తున్నాడంటే అర్థం ఏంటి? కుమారుని లెక్క కదా, ఒక తల్లిగా భావిస్తున్నాడు. అది క్రైస్తత్వం నుండి గొప్పతనం. అది వేరే అన్యమతస్తులకు ఉండదు ఆ గొప్పతనం. వారు పిలవలేరు. నేను కూడా కావాలంటే చూడండి, మీకు ఎప్పుడైనా మెసేజ్ పంపించినా, ప్రేయలాడు చెప్పినా, ప్రేయలాడు అమ్మ అంటుంది, పైన ఉంటుంది. ప్రేయలాడు బ్రదర్ అంటుంది, ప్రేయలాడు అన్నయ్య ఉంటుంది, లేకపోతే ప్రేయలాడు తమ్ముడు అంటుంది, లేకపోతే ప్రేయలాడు అమ్మ అంటుంది. ఎక్కువగా ప్రేయలాడు అమ్మ పెడతాను. ఎవరికైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అమ్మనే పెడతాను. ఎందుకంటే ప్రభు మనకు నేర్పించిన పాఠాలు అవి. ఆమెను తల్లిగా భావిస్తుంటున్నాడు, ఒక కుమారుడిగా తన బాధ్యత తీసుకుంటున్నాడు ప్రభు. అంతమందిలో ఒక్క స్త్రీ కొరకై ప్రభు నిలబడ్డాడు. ఏమన్నాడు? అమ్మ దగ్గరికి రా. ఆమె వంగిపోయి నడవలేక వచ్చింది. అంతే కదా. మనం కూడా కొన్నిసార్లు మీటింగ్ రావాలంటే నడవలేక రాలేక వీటిలో ఎక్కలేక నెమ్మదిగా వస్తూ ఉంటాం మనం. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, ఏం చెప్తున్నాడు ఆయన? ఏమన్నాడు? అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందిందని చెప్పి ఆమె మీద చేతులు ఇచ్చాడు. ఆ మాటలోనే ఆమె స్వస్థత అయిపోతుంది. కానీ చేతులు ఎందుకు ఉంచాడు అనేది అర్థం చేసుకోండి. చేతులు కొన్ని సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. చిన్న బిడ్డలు వచ్చినప్పుడు ఆ బిడ్డల మీద చేయి పెడతాం. ఎందుకని? బిడ్డలారా ఇది నా ఆశీర్వాదం, నా దీవెన అని. అమ్మాయి ప్రిసి కానీ లేక అర్పణ కానీ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని పోతారు. వచ్చిన తర్వాత పరిచయం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారో వాళ్ళు మరి వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళ చేతిలో 100 రూపాయలు 200, నా చేతిలో ఎంత ఉన్నా అంత పెట్టేస్తాం వాళ్ళకి. ఇదేం డాడీ మాకు బోళ్ళంత జీతం వస్తుంది, నువ్వేంటి 100 రూపాయలు 200 రూపాయలు చేతులు పెడతావు అని అన్నారు కూడా. అప్పుడు నేను ఏమన్నా తెలుసా, ఈ 100-200 రూపాయలే నిన్న అంత స్థాయిలోకి నడిపించు. ఇది తండ్రి దీవెన, తల్లి దీవెన. అమ్మ చేత ప్రార్థన చేయించుకోండి, నా చేత ప్రార్థన చేసుకోండి. మేము దీవిస్తేనే మీరు ఇంత స్థాయిలోకి వెళ్ళిపోయినారు. అందుకని పిల్లరా, చెయ్యి పెట్టడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క దీవెన ఉంటుంది అక్కడ, ప్రభు యొక్క దీవెన. రెండవదిగా నీకు నేను తోడుగా ఉంటాననే మాటలో మనం చేయబడతాం. భయపడగాకో, నేను నీకు తోడుగా ఉంటాను. చూసారా పిల్లరా, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ప్రభు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత చక్కని మాట. అమ్మా నీ బలహీనత నుండి నువ్వు
విడుదల పొందావు. దేని నుండి? నీ బలహీనత దేని నుంచి వచ్చేసింది? ఒక దయ్యం పట్టింది నిన్ను. ఎంతకాలం నుంచి పట్టింది ఆ దయ్యము? 18 సంవత్సరాల నుంచి. ఒక్క క్షణంలోనే ఆ దయ్యాన్ని, ఆ బలహీనతను నీ దగ్గర నుంచి పంపిస్తున్నాను అన్నాడు. పోయిందా లేదా? ఎంత సమయం పట్టింది? కాబట్టి ప్రియులారా, దేవుడు జనసమూహాన్ని చూడడు, సమాజ మందిరాలు చూడడు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద మంటపాలు చూడడు. కానీ ఎవరు ఏ ఆశతోటి, ఏ కోరికతోటి నా దగ్గరికి వస్తున్నారో, నా సన్నిధికి వస్తున్నారో వారిని నేను దృష్టించి వారికి నేను ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఇస్తానని చెప్తాడు. అందుకనే ఆ తక్షణమే ఆమెకేమైపోయిందంట? విడుదలైపోయింది. ఇప్పుడు లేచి చక్కగా నిలబడిపోతున్నది. జనాలందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు, ప్రభుని మహిమపరుస్తున్నారు, ఆమె ప్రభు మహిమపరుస్తున్నారు. ఏంటిది? ఇక్కడ మూడో విషయం మనం చూస్తే, మొదట ఒక బోధకుడుగా కనబడ్డాడు, రెండవదిగా కుమారుడిగా కనబడ్డాడు, మూడవదిగా ఎలా కనబడుతున్నాడంటే వైద్యుడిగా కనబడుతున్నాడు. చూడండి, వాళ్ళ దశావతారాలు అంటారు. మన అవతారాలు చెప్పుకుంటే ఎన్ని అవతారాలు ఉన్నాయో. ప్రభుని గురించి, ఆయన అవతారాల గురించి చెప్పాలంటే బైబిల్లో ఎన్నో ఉన్నాయి, చూసారా? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడున్న మాట ఏంటంటే ఆయన వైద్యుడిగా కనబడుతున్నాడు, కుమారుడిగా కనబడ్డాడు, బోధకుడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ ఆయనను చూసేటైతే ఆయన మహిమపరుస్తున్నాడంటే ఆయన దేవుడిగా కనబడుతున్నాడు ప్రజలకు. దేవుడిగా కనబడుతున్నాడు ప్రజలకు. నేను మొన్న ఒక వీడియో చూశాను. ఉత్తరప్రదేశ్లో ఒక అతను మరి ఎలాంటి తను మాంత్రికుడు నాకే తెలియదు, కానీ వచ్చిన రోగులను ఒక్కొక్కడు పిలుస్తున్నాడు. వెనకదేమంటున్నాడు? 2 కాళ్ళు పెట్టి నడువును ఒక్క తన్ను తంటున్నాడు. ఆ తన్ను తనేటప్పటికీ వాళ్ళకి పోతుందట, ఆ రోగం పోతుందట. ఆ పిచ్చి జనాంగాలు ఈ రోజు అందరు పిచ్చి జనాంగాలు అయిపోయినారు. ఎంత పిచ్చి జనాంగాలు అయిపోయినారంటే ఎవరు ఏది చెప్పినా అది నమ్ముతానే ఉంటున్నారు. చదువుకున్నారు, మంచి చదువుకున్నారు, బాగా మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా ఇంత అమాయకులైపోయినారా నా భారతీయులని నాకు రాత్రింబగలు ఇదే బాధ. ఎంత బాధ అంటే వీళ్ళు ఎందుకు ఇలాగ తయారైపోయినాయి, భారతీయ ప్రజలు ఎందుకు ఇంత అమాయకులైపోయినారు, ప్రతి చిన్నదాన్ని నమ్ముకుంటున్నారు. మరి రాజకీయ నాయకులు నమ్ముతారంటే వారు స్వలాభం కొరకు. చదువుకున్న నీవు నేను ఎడ్యుకేటెడ్ పీపుల్ని. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే పెద్ద బొమ్మ పెట్టున్నాం. ఎందుకు? ఎంత విశ్వాసం అది? నీవే డాక్టర్వి, నీకు తెలుసు అన్ని విషయాలు, అదెందుకు? ముందెందుకు అది పెట్టుకోవడం? అది ఎందుకంటే ఒక మూఢ విశ్వాసాలు అయిపోయినాయి. ఈ మూఢ విశ్వాసాలు ఏనాడు వీళ్ళు బయటకు వస్తారో నాకే తెలియదు, కానీ భయంకరమైన మూఢ విశ్వాసాలు అయిపోతుంటున్నారు. ఆ సంగతులు చెప్పినందుకు వెనకపోగా ఇంకా వాళ్ళు దాని కొరకై నిజం మేమే 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 మీరు కాదన్నట్టుగా మాట్లాడుతూ వస్తారు. అందుకని ఇక్కడ ఏం చేశారంటే ప్రభువు చేసిన మహిమను బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంట? ఆశ్చర్యపడుతూ వచ్చారు. చాలా ఆశ్చర్యపడ్డారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పారు, ఫలానా స్థలంలో ఫలానా తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలు మరి ఏమీ తినలేకపోతుంది, బలహీనం అయిపోయింది, ఎప్పుడు మంచం మీదే పడుకొని ఉంటుంది, అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటున్నారు, హాస్పిటల్ తిరిగారు, అమ్మాయి పరిస్థితి ఇలాగా ఉంది అని మన మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరో వాళ్ళకి చెప్పారంట. చెప్తే అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అయ్యా మేము కూడా తెలుగు వాళ్ళమేను, మాది పలానా ఊరు, మరి మీరు ప్రార్థన చేస్తారో మేము కూడా వేరే చర్చికి పోతాము, కానీ మీరు ప్రార్థన చేస్తారని మా వాళ్ళు చెప్పారు కొంతమంది,
అందుకని మీకు ఫోన్ చేస్తున్నామంటే సరే వాళ్ళు నాకు తెలియచేశారు కాబట్టి సాయంకాలము ఇంట్లో చెప్పాను, ప్రార్థన చేశాను, బయలుదేరాను, నేరుగా వెళ్ళాను. అది కస్తూర్చంద్ర పార్క్ అని ఉంటుంది, చాలా పెద్ద పార్కు. ప్రక్కనే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అక్కడే రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. అక్కడ ఒక తెలుగు డాక్టర్ కూడా ఉంటాడు అక్కడ. ఆ డాక్టర్ హాస్పిటల్లో కూడా వాళ్ళు చూపించుకున్నారు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ యవనస్తురాలు అలాగే కూర్చుని అలాగే చూస్తూ ఉంది. పాపం తల్లి అక్కడ కూర్చుంది, బాధపడుతూ ఉంది. తండ్రి లేదు, డ్యూటీకి పోయినారు. ఏంటమ్మా ఏంటి పరిస్థితి అంటే, ఏమైందో తెలియదు బ్రదర్ గారు, అన్నం తిందాం, ఏమి చేయదు, బలహీనం అయిపోయింది, పడుకుంటానంటది, అలాగే చూస్తూ ఉంటుంది. ఏమైంది అర్థం కాలేదు అన్న. అప్పుడు నేను అన్నాను, సరే రండి అని చెప్పాను. అమ్మాయి అటు కూర్చుంది, వాళ్ళు అటు కూర్చున్నారు. బాబు తీసుకొని కొన్ని మాటలు చెప్పాను. మీకు విశ్వాసం ఉండాలా, నేను ప్రార్థన చేయాలా, ఆయన కార్యం చేస్తాడు. ఈ 3 విషయాలు నేను ఎక్కడైనా చెప్తాను. మీలో కార్యం జరగాలంటే ముందు మీకేం రావాలా? విశ్వాసం రావాలి. మీకు విశ్వాసం లేకుండా నేను ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. మీకు విశ్వాసం వచ్చిందని చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, ఆయన కార్యం చేస్తాను. అయ్యా తప్పనిసరిగా అందుకే నేను మిమ్మల్ని పిలిపించింది అని అన్నారు. అప్పుడు అన్నాను, అమ్మాయి దగ్గర పిలిపించేసి చేపెట్టే తల మీద నూనె తీసుకురామని చెప్పాను. కొంత నూనె తీసుకున్నాను, తల మీద చేపెట్టాను, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత, అమ్మ ఇంట్లో ఏమైనా ఉందా, అమ్మాయి కొరకే టిఫిన్ కొరకు ఏమైనా ఉందా అని అన్నాను. ఉంది అయ్యా, ఇడ్లీ ఉంది అని అన్నారు. తీసుకొని రమ్మని చెప్పాను. తీసుకొని వచ్చేసారు. ఆ ఇడ్లీ నా చేతిలోని పట్టుకున్న ప్లేటు, ప్రార్థన చేశాను. అయిపోయిన వెంటనే అమ్మాయికి ఇచ్చాను. ఒక ఇడ్లీ తీసి అమ్మాయి చేతి నేనే ఇచ్చాను, తినమ్మా అని. శుభ్రంగా తింటుంది. రెండవ తినమన్నాను, ప్లేట్ ఇచ్చేసాను, శుభ్రంగా తింటుంది. వాళ్ళు ఆశ్చర్యపోయినారు. చిన్న విషయం నేను చెప్పింది మీకు, ఇలాంటి ఎన్ని జరిగినాయో నా విషయంలో. అందుకే నాగపూర్లో 20 సంవత్సరాలు నేను సేవ చేయగలిగినాను అంటే, ఉద్యోగం సేవ చేస్తూ దేవుడు ఎట్లా ప్రార్థనలను ఒక్కొక్క ప్రార్థన ఎంత అద్భుతంగా అంగీకరించారంటే, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చేవాళ్ళు, నేవీ నుంచి వచ్చేవాళ్ళు, మిలిటరీ నుంచి వచ్చేవాళ్ళు, కమిషనర్స్ వచ్చేవాళ్ళు మన దగ్గర. అంటే ఈ యొక్క కార్పొరేషన్ కమిషనర్స్ అలాంటి వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు. చాలా పెద్ద వాళ్ళు వచ్చేసేటువంటి వాళ్ళు. ఈ మైక్రోవేవ్స్ అంతా కూడా ఇండియాకు, భారత మొత్తానికి మైక్రోవేవ్స్ డైరెక్టర్ ఆఫ్ మైక్రోవేవ్స్ మెడ్రాస్ దేవదాస్ గారు వారింట్లోనే ఆరాధన జరుగుతుండేది. ఎంతెంత గొప్ప వాళ్ళు వచ్చేవారంటే ఆ దినాల్లో ప్రభు అలాంటి కార్యాలు చేస్తూ వచ్చారు. ఎందుకు చెప్పానంటే, ఆ విశ్వాసం ద్వారా ప్రభు కార్యం చేసిన అందరూ తెలుసుకున్నారు, ఆశ్చర్యపోయినారు. మన జీవితంలో కూడా ప్రభు అలాంటి కార్యం చేస్తాడు. తను ఇప్పుడు ఎలాగా ఉందంటే, ఆరోగ్యంగా ఉంది, నిలబడగలుగుతుంది, తన పని తను చేసుకోగలుగుతుంది, అనేకులకు సాక్షికారంగా ఉంటుంది. తాను ఏం పోగొట్టుకున్నదో అది సంపాదించుకున్నది. కానీ ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో చక్కని బైబిల్ పఠనం మనకి ఇచ్చినాడు ప్రభు. దావీదు పోగొట్టుకున్నాడు, తిరిగి సంపాదించుకున్నాడు. తాను పోగొట్టుకున్నది సంపాదించుకున్నాడు. ఎలాంటి యొక్క కార్యాలు ప్రభువు ఆ వ్యక్తిని చూశాడు, పిలిచాడు. దగ్గరికి వచ్చిన తర్వాత తల్లిని పిలిచాడు, చేపట్టి ప్రార్థించాడు. అద్భుతం జరిగిపోయింది, ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ప్రజలందరూ కూడా ఆయన దేవుడిగా చూశారు. కొందరికి ఆయన బోధకుడిగా కనబడతాడు, కొందరికి ఆయన తండ్రిగా కనబడతాడు, కొందరికి ఆయన కుమారుడిగా కనబడతాడు, కొందరికి ఆయన వైద్యుడిగా కనబడతాడు, మరికొందరికి దేవుడిగా కనబడతాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లో, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లో, ఆత్మాభిషేకము నిమ్మో, ఆత్మీయ రూపొంద ఆత్మాభిషేకము నిమ్మో,
ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసి చోనా హృదయాంతరంగమున ముదమారవసి చోనా హృదయాంతరంగమున. ప్రార్థించుకుందాం. ప్రేమల మాపులో తండ్రి, నమ్మకం మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మరొకసారి ప్రభా బైబిల్ పట్టణ పరికరాగల మా ప్రియులందరూ బట్టి నమ్మ స్తోత్రాలు. మీరు మాట్లాడిన చక్కని మాటల బట్టి నమ్మ స్తోత్రాలు. మా తండ్రి ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మేము మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా వంగిపోతూనే వస్తుంటున్నాము. అయితే ఇప్పుడు మీ దగ్గరికి వస్తాము. మీరు మమ్మల్ని చూసే దేవుడు అనియు, మీరు మమ్మల్ని పిలిచే దేవుడు అనియు, ప్రభా మీరు మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని నిలబెట్టే దేవుడు అనియు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు అందరూ స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొంతమంది డ్యూటీ బాధ్యతలు బట్టి రాలేకపోతుంటున్నారు. కొంతమంది విద్యార్థులు చదువులు బట్టి రాలేకపోతుంటున్నారు. ప్రభా కొంతమంది నిర్లక్ష్య వైఖరితో కూడా రాలేకపోతుంటున్నారు. ఎవరికి మా ప్రభా ఏ రకమైనటువంటి అవసరమో మీకు తెలుసు కాబట్టి ఆ రీతికి వారితో మాట్లాడి మీ సరి నడిపించి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమ మాపలో తండ్రి, నమ్మకం మా దేవ విజయలక్ష్మి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ఎంతో ఆసక్తితో సౌడు వెంకటరావు గారు వచ్చారు. కానీ మా ప్రభా తిరిగి లోకానికి వంగిపోయినాడు, స్నేహితులకు వంగిపోయినాడు, బానిసైపోయినాడు, తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాడు. తిరిగి లేవనెత్తుకొని తిరిగి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. తను కూడా కొన్ని కష్టబాధల్లో ఉన్నాయి. ఆ బాధలన్నింటిలోంచి విడుదల దయచేస్తున్నామని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. బిడ్డల్లో కూడా విశ్వాసం కలుగు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభావ మీ కృపాస్థాలకు అప్పచెప్పుకుంటుండగా మీరే తోడండి సహాయపరుషునిగా ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతిగా అమ్మాయి రత్నాకర్ కూడా ప్రార్థిస్తుంటున్నాం. తాను కూడా మంచి కాలంలో శారీరకంగా బలహీనమైపోయి మానసికంగా కృంగిపోయి లేవలేని పరిస్థితిలో ప్రభావ మీరు వాక్యం ద్వారా బలపరుస్తూ లేవనెత్తుతూ మా తండ్రి మా ప్రభు విశ్వాసం స్థిరపరుస్తున్న విధానం బట్టి మన స్తోత్రాలు. మా తండ్రి మా ప్రభా సడన్ని బాబుని బట్టి మా తండ్రి మా ప్రభా రీతిగా అభిని బట్టి మహిమను బట్టి మీకు అందరూ స్తోత్రాలు. వారికి కావాల్సిన అవసరాలు మీరు తీరుస్తురండి. అదే సమయంలో ప్రభుని ప్రేమించేవారిగా, ప్రభు కొరకు జీవించేవారిగా చేయమని ప్రార్థిస్తుంటున్నారు. ప్రేమల మాపలో తండ్రి, చింగల మా దేవ ఆ రీతిగా మా ప్రియ సహోదరి మా ప్రభా మా తండ్రి కళ్యాణి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. తను కూడా బలపరచండి. వాళ్ళ అమ్మగారికి కావాల్సిన ఆరోగ్యం దాచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రతి పరీక్ష రాస్తుంటున్నాడు. ప్రభా కావాల్సిన మీ కృప అనుగ్రహించండి. ప్రేమల మాపలో తండ్రి మరి చదువు కొరకై ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయినాడు. కాబట్టి కూడా తోడండి. రేపటి కొరకై కావాల్సిన మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపశక్తి దాచేసి కృషి పెంచమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మాపలో తండ్రి, జింగల మా దేవ శిక్షకులు కూడా మీ కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మా ప్రియ సహోదరి మా ప్రభా మరి కరోనాను బట్టి మీకు అందరూ స్తోత్రాలు. దాన్ని కూడా కడుపులో కొంత బాధతో బాధపడుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి. దాన్ని కూడా కనికరించండి, దయ చూపించండి. వాళ్ళ అమ్మగారికి కావాల్సిన ఆరోగ్యం దాచేయండి. బంధువుల యొక్క వివాహంలో తోడండి, సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నారు. ప్రేమల మాపలో తండ్రి, జింగల మా దేవ ఆ రీతిగా మా విజయ్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. తను మీరు బలపరిచారు. మంచి కాలంలో మందిరం యొక్క పనుల్లో, సేవా పరిచర్యలో మా ప్రభావ మీరు వాడుకుంటూ వస్తున్నారు. బిడ్డలు కూడా ఆరోగ్యంగా వస్తూ ఉంటున్నారు. మీకు అందరూ స్తోత్రాలు. మా తల్లి వాళ్ళ యొక్క తమ్ముడు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తాను కూడా లోకానికి ఒలిగిపోయిన కాలం చేతనే ఇలాంటి కష్ట పరిస్థితులు తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా ప్రభు విధేయత చూపించడం ద్వారా తాను ఎంతో మేలు పొందగలడు. ఆ విషయంలో సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పొడవు తండ్రి, చింగల మా దేవ నమ్మకం మా ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మీ బిడ్డలందరి కొరకై వేడుకుంటుండగా మీరే తోడండి, సహాయపరుషునిగా ప్రార్థన చేస్తున్నాను. మరి సహోదరు జోనాథన్ బ్రదరు మరి బేబీ కూడా మా తండ్రి మా ప్రభు బలహీనైపోతుంటున్నారు. వారిని కూడా బలపరచండి, మీ సరే నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. ప్రభా మా ప్రియ సహోదరు వినూత్న కొరకై ప్రార్థిస్తున్నాము. దాన్ని కూడా బలపరుస్తురండి. మా తండ్రి అమ్మాయి మా ప్రభా మరి డ్యూటీ పని చేస్తున్నది. కాబట్టి తోడండి, సాపడండి. వీళ్ళు దూర ప్రాంతంలో ఉంటున్నారు. మీరు తోడండి, సాపని ప్రార్థిస్తున్నారు. బాబు చదువుని బట్టి మా ప్రభా మా తండ్రి రాలేకపోతున్నాడు. అయినప్పటికీ కాబట్టి కావాల్సిన శాంతి పాడు దయచేయండి. ఇప్పుడు నా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి వారికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రభా దేవుడిగా
మీ అవసరాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. తను కూడా గత కొన్ని దినాలుగా ప్రభా వాతావరణం బట్టో దేన్ని బట్టో మా తండ్రి మా ప్రభా జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటున్నది. కనికరించండి, తాకండి, సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేమల మా ప్రభు తండ్రి మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటుండగా మీరే తోడండి సహపరిచిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఈ రీతిగా ప్రభా ఇంకా చాలామంది చాలా అవసరంలో ఉన్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. మా తండ్రి మా ప్రభా సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారండి. బలహీనైపోతుంటున్నారు. సార్ జోషో బ్రదరు, సార్ ప్రసాద్ గారు, సార్ జో మా ప్రభా మా తండ్రి అలోకు అకుల, సార్ జకరయ్య మా ప్రభా రీతిగా దాని తండ్రి మా ప్రభా యేసుబాబు, దాని తండ్రి కేవలస్తుల బిడ్డలైన వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకొని బలహీనం కాకుండా సంఘంలో బలపరచబడి ముందుగా మీ కొరకు నిలబడే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. నేను కూడా జ్ఞాపకం చేసుకోరండి. అనేకమైన పరిస్థితులు నా వయసుని బట్టి అయితే ఎంతోమంది ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దైవసేవకులు కూడా ఆయా బాధ్యత సంఘస్థులకు అప్పగించి వారు మా ప్రభా ఎంతో మందిరం అక్కడికి వచ్చి కొంత వాక్యం చెప్పేసి విశ్రాంతి తీసుకున్న దినాలు అయితే నా మీద మీరు నా తలకు మించిన భారం నా మీద ఉన్నది. అనేక కుటుంబాల భారం నా మీద ఉన్నది. ప్రభా మా తండ్రి మరి సంఘం కొరకైన స్థలము, మా తండ్రి మందిరం కట్టవలసిన భారము, మరి బిడ్డలను మరి లైఫ్లో సరి చేయవలసినటువంటి భారము, ఇన్ని పరిస్థితుల మధ్యలో ప్రభా మరి విశ్వాసంగా కొనసాగిపోతున్నాను. అయినప్పుడు కూడా దుష్టుడు అనేక సందర్భం నా దగ్గరికి వచ్చి కూడా నన్ను నిరాశపరుస్తూ ఉంటున్నాడు. అయితే మీరు ధైర్యం ఇస్తూ ముందు నడిపిస్తున్నారు. ఇంకా డిసెంబర్లోకి వచ్చాము. రానున్న దినాల్లో మీ కొరకు ఇంకా బలమైన కార్యాలు చేసేదానికి సహాయం చేయండి. ఎవరు కూడా తృప్తిపడకుండా సహాయపడండి. రానున్న దినాల్లో కృతజ్ఞత కోరిక, అదే సమయంలో ఆ కుటుంబాలకు కావాల్సిన అవసరాల కొరకే మేము భారంగా ప్రార్థించేవారిగా సహోదరులు కూడా సిద్ధపరిచి ఈ నెలంతా కూడా మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా వర్షం చాలా అధికంగా ఉన్నప్పటికీ ప్రార్థించాము. సూర్యుడు రావాలని ప్రార్థించాము. ఈ రోజున బయలుదేరి ఈ రోజున సూర్యుడు వచ్చాడు. అందుకనే మందిరానికి రాగలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించాం. వెళుతుండగా తోడైండి సాయమని ప్రార్థన చేస్తూ శనివారం ప్రార్థన కొరకై, ఆదివారం ప్రభుత్వం కొరకు మనం సిద్ధపరచవలసిందిగా వేడుకుంటాం. ఇంకా ఎవరెవరే విషయాల కొరకై ప్రార్థించుకున్నారో వారి అవసరాన్ని కూడా తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటే ఏ పరిశుద్ధ నామన స్తుతించి ప్రార్థించి కనపరిచి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభునటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నేను సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ దాకాలం తోడైనగాక. ఆమేన్. ప్రభుత్వమైతే శనివారం సాయంకాలం ప్రార్థన గురి కొరకై కొనుక్కుంటాం. అందరూ పెడతాం. ఈ వారంలో అసిస్టెంట్ మీటింగ్ తీసేసిన కారణం చేత